శుభోదయం అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి కొంచెం అవేర్నెస్ వీడియో అని చెప్పొచ్చు అనమాట. అదేంటంటే ఒక్క క్లిక్తో మీకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు, ఒక్క క్లిక్తో మీకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, ఒక్క క్లిక్తో మీకు 4000 వాచ్ అవర్స్ వస్తాయి. ఇది నిజమా? ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను దీని గురించి డిస్కస్ చేయకపోతున్నాను. నేను కూడా ఒక యూట్యూబర్ని, 6 yearsగా యూట్యూబ్ చేస్తూనే ఉన్నాను, బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు. సో అది ఆల్రెడీ ఎందుకు ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. నేను ఇదే కాదు, ఇంకా ఏంటంటే ఇంగ్లీష్ వీడియోస్ చూస్తూ ఉంటాను, హిందీ వీడియోస్ చూస్తూ ఉంటాను. యూట్యూబర్స్ అదే క్రియేటర్ వాళ్ళని ఏమంటాము, టెక్ ఛానల్ వాళ్ళు చెప్పేది హిందీ, ఇంగ్లీష్ ఇవి కూడా కవర్ చేస్తుంటాను. దాంట్లో కూడా చెప్తారు వాళ్ళు థంబ్నెయిల్ అయితే ఇంకా ఇలా క్లిక్ చేయాలనిపిస్తుంది, మనకి త్వరగా వచ్చేస్తే బెటర్ కదా అని చేసేస్తాం. చివరికి అది ఆన్ చేసి ట్రై చేసినా కూడా ఏ బెనిఫిట్ ఉండదు. ఇది నిజమా అంటే నిజం. వాళ్ళు కూడా టెక్ ఛానల్స్ వాళ్ళు డెవలప్మెంట్ కోసం ఒక్క వీడియో వైరల్ అయినా చాలు, ఒక్క వీడియోని ఒక 10,000 మంది క్లిక్ చేసినా చాలు, 10,000 మంది ఒక 1 minute చూసినా చాలు, అంతే కదా. సో అలాగా ఒక 2-3 వీడియోస్ అట్లా, ఒకటి వ్యూస్ గురించి, ఒకటి వాచ్ అవర్స్ గురించి, ఒకటి సబ్స్క్రైబ్ గురించి చేసేసారనుకోండి, ఒక్కొక్కటి ఒక్కొక్క 1000 గంటలు వచ్చినా కూడా మిగిలిన వీడియోస్తో ఒక 1000 గంటలు ఈజీగా వస్తాయి సంవత్సరం లోపల. కాబట్టి సో ఈ ట్రిక్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. నేను అన్ని టెక్ ఛానల్స్ గురించి చెప్పట్లేదండి, కానీ కొన్ని టెక్ ఛానల్స్ ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ చూసానమాట. క్లిక్ చేయగానే ఎక్కువ వ్యూస్ వచ్చేస్తాయి, వాచ్ అవర్స్ వచ్చేస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తాయి అని అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడకండి, స్కిప్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సో చాలా జెన్యూన్గా అనిపించింది నాకు నిజంగానే. సో అలా వస్తే మరి ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఎవరిని అడిగినా, ఏ యూట్యూబర్ని అడిగినా కూడా నువ్వు కష్టపడకుండా సక్సెస్ అయ్యావా అంటే, సెలబ్రిటీస్ గురించి పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే వాళ్ళు జస్ట్ అలా నడిచినా వ్యూస్ వచ్చేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, వ్యూస్ వస్తాయి, ఛానల్ మానిటైజేషన్ ఈజీగా అవుతుంది, కానీ తర్వాత వాళ్ళు కూడా గ్రోత్ అనేది ఉండదు. డబ్బులు రావడం మొదలెడతాయి, కానీ వాళ్ళకు కూడా వీడియో మంచి కంటెంట్ లేకపోయినా కూడా, వీడియో ఇన్ఫర్మేటివ్గా లేకపోయినా కూడా వాళ్ళకు కూడా వ్యూస్ పెద్దగా ఏం రావు, ఈవెన్ దో దే ఆర్ సెలబ్రిటీ. తర్వాత వాళ్ళకి ఏంటి, సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నా కూడా పెద్దగా వ్యూస్ అనేది రాదు. ఏదైనా కూడా యూట్యూబ్లో మనము కన్సిస్టెంట్గా నిలబడాలంటే మన దగ్గర ఏదో ఒక్క టాలెంట్ అయినా ఉండాలి. గలగలా మాట్లాడడం కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ ధైర్యంగా చెప్పగలిగేలాగా కానీ, ఇలాంటివన్నీ ఉంటేనే. సో నా జుట్టుని కొంచెం అవాయిడ్ చేసేసేయండి, నిద్రలోంచి లేచి అలాగే వీడియో తీసేస్తున్నాను అనమాట. సో ఎక్కడ దాకున్నాము, వస్తాయి అనేది అదేంటి, వ్యూస్, అవర్స్, సబ్స్క్రైబర్స్ ఇలా చిటికెలో అంటారు. అంతే, నేను 3 చిటికెలు వేసిన ఏమన్నా వచ్చింటుందా? ఏం రాదు. సో అలాంటివన్నీ నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. టైంని ఇన్వెస్ట్మెంట్గా పెట్టండి. సో ఇన్వెస్ట్మెంట్ యువర్ టైం, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఈ 2 సూత్రాలు చాలా ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీ అంటారా, ఇంకా అది కూడా మెయింటైన్ చేస్తే బెస్ట్ అన్నట్టుగా చెప్తారు. వీలుంటే అది కూడా డెఫినెట్గా మెయింటైన్ చేయండి. సో ఫస్ట్ 2 అయితే ఖచ్చితంగా చేయండి, థర్డ్ వన్ వచ్చేసి చేస్తే చాలా హెల్ప్ అవుతుంది, ఛానల్కి త్వరగా గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది ఇంకా ఏమైనా నిజంగా నాలాగా యూట్యూబర్స్ ఉంటే, అంటే కామన్ పీపుల్కి ఫాస్ట్గా గ్రోత్ అంటే కనుక ఎక్కడో లక్ ఉండాలి, చాలా పెద్ద లక్ ఉంటే కానీ ఛానల్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవ్వదు. సో అలా ఉందంటే కనుక మీరు ఈజీగా వచ్చేస్తారు. లేదు అంటే కనుక మీరు ఏ యూట్యూబర్ అయినా కామన్ పీపుల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళ వెనకాల ఎంత స్ట్రగుల్ ఉందో వాళ్ళ వీడియోస్ ఫస్ట్ చూస్తే తెలుస్తుంది, వాళ్ళ ఎమోషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు అది కూడా వాళ్ళకి ఒక 2-3 ఛానల్స్ ఎత్తిపోయాక 4th ఛానల్ సక్సెస్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఒకటే ఛానల్ పెట్టేసి ఒకటేసారి గ్రోత్, లేదా ఒక ఛానల్ని వదిలేసి మళ్ళీ పెట్టడం, వదిలేసి మళ్ళీ పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు. నేను చాలామంది చూసా, అంటే కామన్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను నేను, నాట్ ద సెలబ్రిటీస్. సో అదనమాట విషయము. కాబట్టి ఒక్క క్లిక్తో వ్యూస్ వస్తాయి, ఒక్క క్లిక్తో సబ్స్క్రైబర్స్ వస్తారు, ఒక్క క్లిక్తో వాచ్ అవర్స్ వస్తాయి అనేది నమ్మకండి.
మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఈ వీడియో కనుక నిజంగా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అంటే, వేరే వాళ్ళు మనలాంటి క్రియేటర్స్ మోసపోకుండా ఉండాలంటే ఇది లైక్ చేయండి. మీకు తెలిసిన క్రియేటర్స్ ఎవరైనా ఇలాంటి వాటిని నమ్ముతున్నారు అంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఈ కంటెంట్ నచ్చింది, ఇలాంటివి ఇంకా ఏమైనా కావాలి అంటే కనుక మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.